వచ్చాడా? ఇంకా రాలేదండి, బస్సు లేట్ అయింది అనుకుంటా. నాన్నా అదిగో అర్జున్. బాగా చదువుతున్నావా? చదువుతున్నా నాన్న. బాగా చదువుకోవాలి. పెద్దయ్యాక ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాన్న. మంచిది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఎందుకండి వాడు సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ అయితే వాడి లైఫ్ బాగుంటుంది, శాలరీ కూడా బాగా వస్తుంది. అందుకనే వాడికి వేరే ఆలోచన రాకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నా. నానా రే జాగ్రత్తరా, కింద పడతావు. హాయ్. ఓ హాయ్. ఏంది ఈరోజు మీరు స్కూల్కి రాలేదు? మా వాడి బర్త్డే సార్, అందుకే రాలేదు. ఓకే అలానా. మీ వాడు చాలా లక్కీ సార్, నీలాగా చూసుకునే నాన్న ఉన్నందుకు. మందే ఉంది సార్, కొత్త జనరేషన్ వచ్చేసింది. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదాకా తీసుకొస్తే సరిపోతుంది. నాన్న హ్యాపీ బర్త్డే టు యూ అర్జున్. చాలా యాక్టివ్ గా ఉన్నావు. పెద్దయ్యాక హీరో అవుతావా? లేదు, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడండి. అవునంకుల్. సార్ ఏంటి మేలు మెయిల్ లేదు, ఏం లేదు. ఎక్కడ అర్జున్? అక్కడ క్లయింట్ దొబ్బేస్తుంటే ఫోన్ చేశా సార్, వస్తున్నా అన్నాడు. ఏమైంది సార్? ఏంటి ఏమయ్యేది? అక్కడ క్లయింట్లు దొబ్బేస్తుంటే వాళ్ళకి ప్రాజెక్ట్ పంపించావా లేదా? నేను వచ్చే టైం లేట్ అవ్వచ్చేమో సార్, కానీ ప్రాజెక్ట్ మాత్రం లేట్ అవ్వదు. ఆల్రెడీ పంపించేసాను. అమ్మయ్యా, పంపించేసావా? గుడ్ జాబ్ అర్జున్. ఈసారి ప్రమోషన్ లిస్ట్లో నీ పేరు వచ్చినట్టు చేస్తాలే. మళ్ళీ పోయిందా? హాయ్, నా పేరు అర్జున్. రఘువరన్ బీటెక్ సినిమాలో చెప్పినట్టు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ పని నేను ఉంది. రోజు పొద్దున్నే మా నాన్న తిట్టే తిట్టు, మా అమ్మ పెట్టే అలవాటైపోయినా. ఏంటి చూస్తున్నారు? రైమింగ్ అవసరమన్నా? ఖాళీగా ఉంటే రైమింగ్లే వస్తాయండి, అనే పాట ఏమి ఉండదుగా. ఈయనేమో నాన్న, నాతో మాట్లాడి సంవత్సరం పైన అవుతుంది. నాకు జాబ్ పోయినప్పటి నుంచి నాతో మాట్లాడిందే లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఇలా. బాబాయ్, ఒక చాయ్. ఏంటి బాబాయ్, టీ బాగుంది, నువ్వు పెట్టలే? అరే ఎదవా, రోజు నేనే కదా పెట్టేది. టీ బాగుంటే పిన్ని పెట్టిందేమో అనుకున్నా. ఫ్రీగా టీ తాగడమే కాకుండా నా మీదే సెటర్లు ఇస్తున్నావా? కానీరా కానీ, నీకు అలా నడుస్తుంది. సరదాగా అన్నాలే బాబాయ్. సర్లే కానీ మొన్న జాబ్కి అప్లై చేసావుగా, ఏమైంది? వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? కానీ జాబ్ కాదు, రిజెక్టెడ్ మెయిల్ వచ్చింది. మళ్ళీనా? అసలు రీజన్ ఏంట్రా రాకపోవడానికి? అవన్నీ వాళ్ళు చెప్పలేదు బాబాయ్. రిజెక్టెడ్ అన్నారు, రిజెక్టెడ్ అంతే. మరి ఇంట్లో మీ నాన్నకి చెప్పావారా? చెప్పలే.
బాగానే అడగలే మా నాన్న, అడిగితే మాత్రం యుద్ధాలే. సరే బాబాయ్, వెళ్ళొస్తా. సర్లేరా. మనసు పలికే మాటల మూటలు తనకే సొంతమట. వయస్సు దాసోహమ్మాయేది వెచ్చని తన కౌగిలి కట. మది ధనుస్సు విరిగేది తన చూపుల సైగలకట. వలపూలే కలురాసెది తన తొలకరి నవ్వుల చినుకులట. కన్నుల కాంతులు వెలిగేది తన రూపం ఎదురుగా నిలిచే వేలకట. కాంతి సైగల భాష, పెదవి నవ్వుల భాష, గుండె గదుల భాష, తనువు స్పర్శల భాష, మౌన రాగల భాష, మధిని మీటిన భాష, కవుల వర్ణన భాష, కాలం తెలిపే భాష, వింత ఊహల భాష, విచిత్ర చేష్టల భాష, అంత మెరుగని భాష, అర్థం తెలియని భాష, అదే అంతులేని ప్రేమ భాష. అర్జున్, చెప్పు, ఏదో మాట్లాడాలన్నా? అది మనసులో ఉన్న చెప్పు స్నేహ. లోపలే పెట్టుకుని బాధపడడం కంటే బయట పెడితే సగం భారం అన్న తగ్గుద్ది. అంటే నీకు తెలుసా? చిన్నప్పటి నుంచి పక్క ఇంట్లోనే ఉన్నాం, కలిసే పెరిగాం, కలిసే ఉన్నాం. ఆ మాత్రం తెలీదా? కానీ నువ్వేం చెప్తావు, ఎలా చెప్తావు అనే చూస్తాను. చెప్పు. నాకు పెళ్లి కుదిరింది అర్జున్. వాడు అమెరికాలో జాబ్ చేస్తాడంట. ఇండియాకి వచ్చి సొంతంగా ఏదో కంపెనీ పెడతాడంట. మా నాన్న వాడినే పెళ్లి చేసుకోమంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అర్జున్. ఓనా? నువ్వేం మాట్లాడవా? నీకేం బాధ అనిపించట్లేదా? బాధ లేదనా? ప్రాణం పోతున్నట్టుంది, గుండెల మీద 1000 టన్నులు మోస్తున్నట్టుంది. గొంతు దిగట్లేదు. అందుకే ఒక్కసారి మా నాన్నతో మాట్లాడమన్నా నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు నచ్చిన వాడిని వదిలేసి నచ్చని వాడితో జీవితం పంచుకోవటం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? నా మాట వింటావా? ఏంటి? నువ్వు వాడినే పెళ్లి చేసుకోరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా. ఇప్పుడు
నేనున్న సిచ్యువేషన్లో మా నాన్నే నన్ను నమ్మట్లేదు. మీ ఇంటికి వచ్చి నేను ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నా మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మంచిగా చూసుకుంటా అని చెప్తే మీ నాన్న ఎలా నమ్ముతాడు? నేను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు నేను మహారాణిలా చూసుకోవాలనుకున్నారా? కానీ ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి కనీసం టిఫిన్ కూడా పెట్టలేను. మన సంతోషం కోసం కన్నవాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్గా అనిపిస్తుంది. అందుకే నేను దూరం అయితే నువ్వు తట్టుకోగలవారా? తట్టుకోలేనురా, కానీ బ్రతుకుంటా. బ్రతికినంతకాలం నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా. నిన్ను కాదని వేరే వాళ్ళని నా భర్తగా ఊహించుకోలేనురా, నా వల్ల కాదు. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలంటే ఈ ప్రపంచం మొత్తం ప్రేమ పెళ్ళిళ్ళే ఉండాలి. ప్రేమ అనేది ఇద్దరికి సంబంధించింది, కానీ పెళ్ళి 2 కుటుంబాలకు సంబంధించింది. ఇప్పుడు నా కుటుంబం నా కోసం మీ ఇంటికి వచ్చి మాట్లాడే సిచ్యువేషన్లో లేదని మీకు బాగా తెలుసు. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్ రా. నాతో పాటు నిన్ను కూడా ఫెయిల్ చేయలేను. అందుకే నువ్వు మీ నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ నువ్వు మాత్రం ఫెయిల్యూర్ కాదురా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించకుండా మన ఇద్దరి కుటుంబాల గురించి ఆలోచించావు చూడు. నా బెస్ట్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను రా. వెళ్ళే ముందు ఒక్క మాటరా, ఐ లవ్ యూ రా. గురుతుంచుకో నీ జ్ఞాపకాలలో నన్ను పొందుపరుచుకో. చందమా నా శోకానంత దూరం చేసిన నా చందమామవే, నిన్ను పొందాలన్న పొందలేని నా బతుకురాతలే. నా దారే వదిలి నువ్వే నాకు బాగా దూరం అవ్వవే. సముద్రమంత బాధ మోస్తూ నిన్ను సాగనంపన, సర్వస్వం నీతో పంపి సేవమై
అంటూ అడ్డు వేసే గోడలే పోషించలేని నా సమర్థతే అక్షరాలే అలిగనే నా మీదనే వెళ్ళోదు అంటూ నిన్ను ఆపలేదనే రేయ్ నాన్న మొన్న ఏదో జాబ్కి అప్లై చేసా అన్నావు కదా, ఏమైందిరా అది? అది ఈసారి రాలేదు నాన్న. ఈసారా? ఏసారి రాదురా అది. నా మీద పడి తింటానికే పుట్టావురా నువ్వు. ఊర్లో ఉన్న పరువంతా పోతుందిరా నీ వల్ల. నాకంటే చిన్నోడు కూడా నీ కొడుకేం చేస్తున్నాడంటే తల కొట్టేసినట్టుందిరా నాకు. దరిద్రంలో పుట్టావురా నాకు. ఛీ, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో. ఏమైందిరా? ఏం కాలే బాబాయ్. రేయ్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నాకు తెలియదా? ఏమైందో చెప్పురా. ఎందుకు బాబాయ్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే తప్పు చేశా. చేసిన జాబ్లో నుంచేమో రీజన్ లేకుండా తీసేశారు. కొత్త జాబ్లో దొరకట్లేదు. ఇంకో జాబ్ చేయలేను. చిన్నప్పటి నుంచి నన్ను అదృష్టంలో చూసిన మా నాన్నకి ఇప్పుడు నేను దరిద్రం అయిపోయాను. డబ్బులు సంపాదించకపోతే అమ్మ నాన్నకు కూడా బరువైపోతాం బాబాయ్. అరే పిచ్చోడా, మీ నాన్న ఏదో కోపంలో అనేచుంటాడు లేరా, వదిలే. అయినా కొడుకు పాడైపోతాడన్న భయం ఉంటుంది కదరా ఎవరికైనా. కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాగా బాబాయ్. ఇలా బ్రతకడం కన్నా చావడం మేలు అనిపిస్తుంది. అరే పిచ్చోడా, చావడం ఏంట్రా? ఏంటి కష్టాలు లేకుండానే బతికేస్తున్నారా ఇక్కడ అందరూ? చావును మించిన బాధలు భయాలు ఒక్క చిరున వెనకాల దాచేసి బతికేస్తున్న మగాళ్ళు ఎందరో రా ఇక్కడ. నువ్వు పడుతున్న కష్టం వాళ్ళకి తెలియదు కదరా అర్జున్. ఈ లోకం ఎప్పుడు గెలిచిన వాళ్ళనే గుర్తిస్తుంది, గెలుపు కోసం ప్రయత్నం చేసే వాళ్ళని కాదు. అలా అని ప్రయత్నం చేయకుండా ఆగట్లేదు కదా. నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, ఇంకా గట్టిగా చెయ్యి. ఏదో ఒక రోజు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అప్పుడు మీ నాన్న పిలిచి నిన్ను దగ్గరకు తీసుకుంటాడు రా. ఏం చేయాలో తెలియని పరిస్థితులు, లైఫ్లో ఒంటరిని అయిపోతున్నా అన్నప్పుడల్లా నాకు కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఉన్నావు బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. నా పంతులు వస్తుండే. పంతులు రాని మెంతులు రాని మనకేమైనా భయమారా? పంతులే కన్నా మనకు పైసలు వేయాల్సిందే. అమ్మని ఏం పంతులు, పొద్దున్నే మంచిగా రెడీ అయ్యాడుకోబోతున్నట్టును. నమస్తే రమేష్ గారు. నేను ఆడికి పోతా, స్కూల్కి పోతున్నా. స్కూల్కి పోతావు, ఎక్కడికైనా పోతావు. నా పైసలు తీసుకొని కట్టకుండా హ్యాపీగా బతికేస్తున్నావుగా. ఎప్పుడు ఇస్తావు నా పైసలు? రమేష్ గారు, స్కూల్ దగ్గర అందరు చూస్తారు, పరువు బొద్ది. ఒక 3 నెలలు టైం ఇవ్వండి, మీ పైసలు మీకు ఇచ్చేస్తాను. ఎట్లా నమ్మాలి?
నీ కొడుకు ఉద్యోగం పోయింది. నీకు వచ్చే జీతంతో బతకడమే కష్టంగా ఉన్న నీకు ఈ అప్పులు అవసరమా పంతులు? చూడు మాస్టర్, అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. నిన్ను నా దగ్గర అప్పు తీసుకునేటట్టు చేసింది. అదే అప్పు తీర్చలేదనుకో, నిన్ను నేను చంపేటట్టు కూడా చేస్తాను. కథలు పడ మాకు పంతులు. ఈ ఒక్కసారి నమ్మండి రమేష్ గారు, మీ డబ్బులు మీకు ఖచ్చితంగా కట్టేస్తాను. చదువు చెప్పే మాస్టర్ 1 టైం ఇస్తాండా. నా పైసలు కానీ నాకు కట్టలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇట్లా సైలెంట్గా మాత్రం ఉండదులే. రాండ్రా పోదాం. సార్, మా వాడికి యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఈరోజు చిన్న పార్టీ ఇస్తున్నా, మీరు తప్పకుండా రావాలి. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వస్తా. ఓకే. అవును, మీ వాడికి జాబ్ పోయింది కదా, మళ్ళీ ట్రై చేస్తున్నాడా? చేస్తానే ఉన్నాడు సార్, కానీ రావట్లే. పోనీ మా వాడికి చెప్పనా మీ వాడికి జాబ్ చూడమని? ఏదో ఒకటి చేసుకోవాలిగా, ఖాళీగా ఉంటే ఎట్లా మాస్టారు? చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచారు మీరు వాడిని? గట్టిగా చెప్పండి మీ వాడికి. ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు? జీవితంలో నువ్వు మారవారా? ఛీ! ఎరా, పైసలు ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తా అన్న. అరే ప్రసాద్, నీకు ఆల్రెడీ చెప్పిన, ఈరోజు నువ్వు నాకు పైసలన్నీ ఇవ్వాలా లేదా నా పేరు మీద ఆ కుట్టన రాయాలా? ఏదో ఒకటైతే తేలాలరా. ఈ కుటుంబే నమ్ముకొని బతుకుతున్నా అన్న. నా పిల్లం అందరం దీని మీద ఆధారపడి బతుకుతున్నామన్నా. ప్లీజ్ అన్న, అర్థం చేసుకో అన్న. రేయ్, నిన్ను కానీ ఇప్పుడు ఇట్లానే వదిలేసినాను, నా దగ్గర అప్పు తీసుకున్న పతోడు ఇట్లానే చేస్తాడు. రేయ్, మీరు మెల్లగా లోపలికి జొర్రి చల్లగా సామాన్లు బయటపడే. సామాన్లు మీద చేస్తే పగిలిపోద్ది. ఏంద్రా నెలగా కట్టలేదు, వచ్చే నెల కడతా అంటున్నారుగా, వదిలే. రేయ్, నువ్వు వాళ్ళ లెక్కల మాస్టర్ కొడుకు కదా? అప్పుడే అనుకున్నా మీ అయ్య నా దగ్గర పైసలు అప్పు తీసుకుని కట్టమంటే కాకమ్మ కథలు చెప్తున్నాడే. పోయి అయ్యా, ఆయనకు పైసలు కట్టాలని అప్పు పైసలు తీసుకురా. అయినా అక్కడ లేని బిల్డప్ ఇక్కడేందిరా? హీరోవా? మీ అయ్య గాని పైసలు నాకు గట్టలేదనుకో అనుకున్న టయానికి నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసి తిప్పుతా నా కొడుకుని. రేయ్, వాడు నాకు బయట మారేసి సామాన్లు కూడా తీసి సాయంత్రం పడేయండి. తిరగబడకు, నువ్వు నాకు తిరగబడకు, నేను తిరగబడితే మరి నువ్వు ఎగిరి పడితే చురుకు చురుకు నా కంటి చూపు చురుకు, ఉరుకు దొరుకు ఉరుకు, నువ్వు దొరకకుండా ఉరుకు, వణుకు 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 నీ ఛాతిలో ఉన్న వణుకు, నా చేతి పటం చూసి నువ్వు తిరిగి రావు పరుగు.
స్టూడెంట్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్. మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఏయ్, మొన్న జాబ్కి అప్లై చేశాను, ఏమైంది? రాలేదన్న. ఇంకా అది రాదులే కానీ మెకానిక్ షాప్లో జాబ్ చూసా, రోజుకు 400 ఇస్తారు. వెళ్ళు. అదేంటన్నా? అదంతే, రేపటి నుంచి వెళ్ళాల్సిందే. అదేంటండి, వాడు మెకానిక్ పని ఏంటండి? ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి మేపడానికి వాడయ్యేం అంబానీ కాదు. వాడు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను. నేను వెళ్ళాలని చెప్తున్నా కదా. నేను వెళ్ళనని చెప్తున్నా కదా. ఏమండి, ఎందుకండి వాడిని కొడుతున్నారు? ఎందుకా? ఏం సార్ మీరు మొన్నే చెప్పా కదా 3 నెలల్లో డబ్బులు ఇస్తా అని, మళ్ళీ ఇక్కడ గొడవ చేస్తారేంటి? ఇది నీ గురించి కాదురా, నీ కొడుకు గురించి. ఒక్క నెలలో నేను నా పైసలు నాకు ఇవ్వలేదనుకో, నీ ఫ్యామిలీలో ఒక్కడు బతకడు. వీడి వల్ల ఒక బయ్యరోడి స్కూల్కి వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. అదేంటండి, వాళ్ళని కొంచెం సమయం అడిగాం కదా, మళ్ళీ ఇలా గొడవ చేయటం ఏమిటి? నా అప్పు ఎక్కడా అని అడగటానికి వచ్చినోడు 1-10 సార్లు ఆలోచిస్తాడు శారదా. అదే అవమానించడానికి వచ్చినోడు అరక్షణం కూడా ఆలోచించాడు. రేయ్, ఎక్కడికి రా? వదలనా? నా కొడుకు నీ కాలరా పట్టుకుంటాడా? నా కొడుకు చచ్చినట్టే. ఏయ్, ఈ ఆవేశం ఏదో జాబ్ తెచ్చుకోవడంలో చూపించు. చేతగా నా కొడక, ఇంట్లో కూర్చొని తినడానికి మరిగావురా బాగా. నా రక్తం తాగుతున్నావురా. బయటికి వెళ్ళి సంపాదించడం చేత కాదు, ఇంట్లో తింటం మాత్రం చేతనైద్ది. ఎట్లా పుట్టావురా నాకు? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నర్మి, మధ్యలో రా మాకు. డబ్బు చాలా చేస్తాను విన్నాను. బంధువుల్ని దూరం చేస్తుంది, స్నేహితుల్ని శత్రువులు చేస్తుంది అని విన్నా. కానీ అమ్మ నాన్నలు కూడా కొడుకును భారం చేస్తాని ఇప్పుడే అర్థమైంది. అయినా నేను జాబ్ చేసేటప్పుడు మీరు ఇలా లేరు నాన్న. అప్పుడు అలా లేను అంటే డబ్బు వస్తుంది కదరా. సొసైటీలో ఎవరు నీ కొడుకు పనికిరాని వాడు అనరు కదా, అందుకే అలా ఉన్నా. అసలు నువ్వే కరెక్ట్గా ఉంటే జాబ్లో నుంచి నిన్నెందుకు తీసేస్తారా? ఏంది నాన్న ఊరికే తీసేశారు అంటావు? తీసేస్తారు, అదో స్కామ్. సార్ గుర్తుపట్టారా సార్? అర్జున్. అదే సార్, మీరు నా బీటెక్లో ప్రొఫెసర్గా వచ్చారు, గుర్తుపట్టారా? ఏరా బాగున్నావా? ఇప్పుడు నేను ఇలా ఉన్నా అంటే అది మీరు ఇచ్చిన ధైర్యం సార్. అర్జున్ సార్, ఇలా రా. ఏమైంది అర్జున్, ఇలా ఒంటరిగా కూర్చున్నావు?
అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను సాఫ్ట్వేర్ అవ్వాలనే పెంచాడు. కానీ ఇప్పుడు ఆ జాబ్ రాకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. భయం వేస్తుంది. చూడు అర్జున్, భయం అనేది మనల్ని ఏమీ చేయకుండా ఆపేస్తుంది. మీ నాన్న మీద ఉన్న ప్రేమతో ఇంత చదువు చదివావు, గెలుపు అంచుల దాకా వచ్చావు. మరి ఇలాంటి టైంలో నీలోని భయంతో నీ గెలుపుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయి. వచ్చేది రాంది తర్వాత చూసుకుందాం. నాకు ఆ జాబ్ వచ్చింది మీరిచ్చిన ధైర్యం వల్లే సార్. దాని ఏమిది అర్జున్, అది నా బాధ్యత. నా స్టూడెంట్ మంచి మార్గంలో వెళ్ళడానికి నా వంతు సాయం నేను చేశాను. కానీ ఆ మనసు అందరికి ఉండదు కదా సార్. సర్లే, ఏం చేస్తున్నావు? మీకు తెలుసు కదా సార్, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రావడం. కాలేజ్ అయిపోయిన వెంటనే నా చేతిలో జాబ్ ఉంది. 2 years బాగానే ఉంది సార్. కానీ అర్జున్, శివ, థ్యాంక్స్ ఫర్ యువర్ వర్క్. మీ కాంట్రాక్ట్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు అంటే ఏంటి సార్? అంటే మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తున్నట్టు. సార్ ప్లీజ్ సార్, అలా అనమాకండి సార్. మా ఫ్యామిలీస్ అన్ని మా మీద ఆధారపడి ఉన్నాయి సార్. ప్లీజ్ సార్. మిమ్మల్ని మీ ఫ్యామిలీని పోషించడానికా ఈ కంపెనీ పెట్టింది? అదే సార్, మా పనులు ఎప్పుడు లేజీగానేవి. ప్రతిరోజు టైంకే వచ్చేవాళ్ళు, ఇచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చినట్టు సబ్మిట్ చేసేవాళ్ళు. అలాంటిది మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? మీకు రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యూ బోత్ ఆర్ టెర్మినేటెడ్. రీజన్ తెలుసుకోకుండా ఎక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. మీకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీకు కాల్ పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ అంతా నా మీద ఆధారపడింది సార్. ప్లీజ్ సార్, జాబ్లోంచి తీమాకండి సార్. ప్లీజ్ సార్. సార్ 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 మర్యాదగా మీరు వెళ్తారా, తన్ని పంపిమంటారా? అవసరం లేదు, మేము వెళ్ళగలం. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. మేము చేసే వర్క్కి చాలా కంపెనీలు ఉన్నాయి. రా. ఆ తర్వాత చాలా కంపెనీలో ట్రై చేశా సార్. కానీ నిన్న జాబ్లో నుంచి తీసేశారు. నీ వర్క్ మీద డౌట్ ఉంది అని చెప్పేసి ఎందులోనే తీసుకోవట్లేదు. పిచ్చెక్కిపోతుంది సార్. చెత్త నా కొడుకులు, ఇది కార్పొరేట్ కంపెనీలు చేసే పెద్ద స్కామ్ రా. గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇంతమంది జాబ్ ఇచ్చామని చూపించుకుంటారు. వాళ్ళ చేత గుడ్డు చాకరీ చేపించి అవసరం తీరాక జాబ్లోంచి తీసేస్తారు. ఇది నీకు మాత్రమే కాదురా, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి మనలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం సరదా అయిపోయిందిరా. వీళ్ళు మన మీదే బతుకుతూ మనల్ని కుక్కలాగా చూస్తున్నారు. మన జీవితాల మీద వాళ్ళు బంగ్లాలు కడుతున్నారు. మన పొట్టగొట్టి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చంపినా పాపం లేదు. ఒక్క జాబ్ వెనకాల ఇంత స్కామ్ నడుస్తుందా సార్? నమ్మలేకపోతున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అసలు ఏం చేయాల్సి లేదంటే నా కొడుకుల్ని. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు, ప్రయత్నించి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదు. ప్రతి ఇయర్ ఇంజనీరింగ్ పాస్ స్టూడెంట్స్ని క్యాంపస్ ఇంటర్వ్యూ పేరుతో తీసుకొని వాళ్ళ చేత గుడ్డు చాకరీ చేయించి రీజన్ లేకుండా తీసేస్తున్నారు. మీకు తెలుసా సంగతి? తెలీదు. కనీసం చెప్తే వింటారా? వినరు. జాబ్ పోయిన తర్వాత వేరే ఏ జాబ్ కోసం ఏ కంపెనీకి వెళ్ళినా నిన్నక్కడ తీసేశారు, ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటున్నారు. ఒకసారి రానన్న నాతో బయటికి, నేను పడే కష్టం బాధ అర్థం అవుద్ది. ఇంట్లో కూర్చొని నువ్వేం చేయట్లేదు, దేనికి పనికిరావు అని చెప్పి అనడం కాదు. ఆ జాబ్ పోవడం వల్ల నా ఫ్రెండ్కి ఏం జరుగుతుందో తెలుసా నాన్న? నా అలాగే వేరే కంపెనీలకి జాబ్ కోసం తిరిగి తిరిగి ఏ జాబ్ రాక, ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక
నానా నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి మీకు డబ్బులు పంపించలేను, ఎందుకంటే జాబు పోయింది నాన్న, జాబు పోయింది. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇలా చుట్టం కన్నా నేను చనిపోతున్నాయో. ప్రతిరోజు ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుందన్న. ఎక్కడ నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తే వాడిని మీకు ఎలా చెప్పాలి? చెప్పినా ఎందుకు అర్థం చేసుకోరు? మీ కొడుకునే కదా. సరే, ఆ జాబ్ అలా పోయింది, మరి వేరే జాబ్కి ఎందుకు అప్లై చేయట్లేదు? సాఫ్ట్వేరే అవుతా అని మొండి పట్టుదల ఎందుకురా? అది కూడా మీ తప్పే. నేను అడిగానా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేరే అవ్వాలి అని చెప్తూ పెంచమని చెప్పి? చిన్నప్పటి నుంచి అలాగే పెరిగా. ఇంకో దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నానన్నా. అయినా కదిలిస్తే నీకంత చేసా అంత చేసా అంటున్నావు కదా, ఏం చేసావు నాన్న నా కోసం? అప్పు చేసి చదివించావు అంతేగా, అది కూడా తిరిగి వస్తుంది అని ఆస్తు. అంతకు మించి ఏం చేసావు నాన్న నాకు? నాకేం చేశారు, నాకేం ఇచ్చారు అనే ముందు నేనేం కోల్పోయాను అడుగురా నన్ను. నీ చేతగానితనం వల్ల ఒక టీచర్నై ఉండి పరువును కోల్పోయాను రా. నిన్ను చదివించడానికి అప్పు చేసి వాడితో కాలర్ పట్టించుకొని విలువను కోల్పోయా. ఇలా రోజు నిన్ను చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా ప్రాణం కోల్పోయేటట్టున్నారా. పోరా బయటికి. ఇక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా వాడితో బయటికి పోవచ్చు. అవసరం లేదు, నా కోసం ఎవరో రానవసరం లేదు, నేనే వెళ్ళిపోతా. కానీ ఒకటి మాత్రం నిజం నాన్న, నువ్వు ప్రేమిస్తుంది నన్ను కాదు, నేను తెచ్చే డబ్బుని. నువ్వు నన్ను కన్నది ఏదో బిజినెస్ డీల్ అనే ఉంది నాన్న, ప్రేమ లెక్క లేదు. డబ్బులు ఇస్తున్నంతసేపు కొడుకు చాలా మంచోడు, కానీ ఇప్పుడు ఇలా ఉంటే చేతకాను. థ్యాంక్స్. రేయ్, ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు సుఖం ప్రేమ పుణ్యం ఇవేవి ఆశించకుండా ఏ మనిషి ఏ పని చేయడు. అది కొడుకు మీద ప్రేమ నుంచి దేవుడి మీద భక్తి దాకా ప్రతిదీ ఏదో ఒక ఆశతో మొదలవుతుంది. ఈ లోకంలో కోరింది తీర్చలేని దేవుణ్ణే పక్కా పెట్టేస్తాం, కోరినట్టు బతకలేని కొడుకునెట్లా మోస్తాం. ఓ బయటి బా. అర్జున్, అర్జున్, ఒరే నాన్న, వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీకు సంతోషమేనా? వాడు మన కొడుకండి, మరాయి వాడు కాదు. అలాంటి బయటికి పోయినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. పో ఇంట్లో పో. తారరే రారే తారరే రారా తారరే రారే తారరే రా. అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వు బాధపడటం చూడలేకపోతున్నాను రా. బాధలు నాకు అలవాటైపోయాయి, సడన్గా ఒంటరివాడిని అయిపోయా అనిపిస్తుంది. బాధని చెప్పుకోవడానికి కానీ, బాధపడితే ఓదార్చడానికి కానీ ఎవరు లేరు అని తలుచుకుంటేనే బ్రతికెందుకు అనిపిస్తుంది. అరే అర్జున్, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా పిచ్చిరా. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా గొడవ పడినా
ఏదైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉంటే చూడాలనుకునే నేను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను రా. ఇంకొన్ని రోజుల్లో చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా. కానీ వెళ్ళే ముందు నీకేదైనా ఒకటి చేయాలనుందిరా. ఏంటే? నేను చేసుకోబోయే అతనికి నీ గురించి చెప్పారా? అతనికి ఒక కంపెనీ తెలుసంట, నిన్నక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్తావారా? వెళ్తానే, ఖచ్చితంగా వెళ్తా. థ్యాంక్స్. నన్ను చేసుకోబోయేవాడి హెల్ప్ తీసుకోవటం నీకు ఇష్టం లేదేమో అనుకున్నానురా. నిన్నెలా ఒప్పించాలోనని ఆలోచిస్తూ వచ్చానురా. హెల్ప్ ఎవరు చేసినా తీసుకోవాలి. ఈగోలకు పోయేంత లగ్జరీ ఇప్పుడు నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నీకు పెళ్లి కుదిరాక నా బాధని ఎవరితో పంచుకోరో తెలియదు. నువ్వు కూడా నా గురించి ఆలోచించడం మానేసావు అనుకున్నా, కానీ ఇప్పటికి కూడా నా గురించి ఆలోచించి నాకు హెల్ప్ చేస్తున్నావు చూడు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అరే పిచ్చోడా, మనం ప్రేమించుకోకముందే ఫ్రెండ్స్ రా. నా ఫ్రెండ్ కోసం నేను చేశానని చెప్పట్లేదు. నేను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించినవాడు ఓడిపోకూడదని చెప్తున్నా. నీకు జాబ్ వస్తుంది, మీ నాన్న నిన్ను త్వరలోనే ఇంటికి తీసుకెళ్లే రోజు వస్తుంది. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్. ఎరా ఇంటర్వ్యూకా? అవును బాబాయ్. మరి ఇలా వచ్చావు? ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా ఎవరు లేరు బాబాయ్. నా మంచి కోరుకునేది నువ్వే కదా, అందుకే ఒకసారి కనిపించిపోదాం అని వచ్చా. అరే నిన్ను కన్నది మీ నాన్న అయినా నువ్వు నాకు కూడా కన్న కొడుకు లెక్కారా. వెళ్ళు, ఈసారి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. థ్యాంక్స్ బాబాయ్, వెళ్ళొస్తా. ఆల్ ద బెస్ట్ రా. కంగ్రాట్స్ అర్జున్, యు ఆర్ సెలెక్టెడ్. మొదలయ్యేనా నీ విజయం, నిన్ను ఆపటం ఎవ్వరికి సాధ్యం. లేచి కదులిక ఇది నీ కాలం, నీ గెలుపుకి చేసావొక సమరం. ఈ పోరులో నీదేగా విజయం, ఎదగాలిరా ఎదురీదైనా. ఏ పక్షికి తెలియదుగా అలుపు, సాధించాలనే నీ తత్వం. నర నరములో ధైర్యం పెరా. ఎక్కడికండి? నీ కొడుకు చదువు కోసం తీసుకున్న డబ్బు కట్టాలిగా. కన్నాం కదా, తప్పదు. మళ్ళీ వాడు ఇంటి మీదకి వచ్చేదాకా ఎందుకు, నేనే వెళ్ళి కట్టొస్తాను.
రాస్తామని ఇది చూసి అదొకసారి చెయ్యి. ఇక చూడు, ఇది ఉందా? ఉండరా రండి సార్. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? ఇవి ఇవ్వటానికి. ఇవేంటి సార్? తీసుకున్న డబ్బండి, వడ్డీతో సహా ఇందులోనే ఉన్నాయి. కాకుంటే ఒక వారం లేట్ అయింది, క్షమించండి. అయ్యో సార్, మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి సార్? మీరే నన్ను క్షమించాలి. చదువు చెప్పే మాస్టర్ని కూడా చూడకుండా మీ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాను. ఇక డబ్బు అంటారా? మీ అబ్బాయి ఆల్రెడీ ఇచ్చేశాడు సార్. మా అబ్బాయా? అవును సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు మంచి కొడుకుని కన్నారు. మిమ్మల్ని కొట్టిన ఆ రోజే మీ అబ్బాయి ఇచ్చాడు. సైడ్ జరుపు. గజరాజే కదిలొచ్చే నక్కలని తరిమి కొట్టా పోరా. ఆగమంటుంటే పొట్ట తిని తిని బాగా బలిసింది. దా, పెద్దలతో ఎట్టా మాట్లాడాలో తెలుసుకోవాలరా. కూర్చో కూర్చో. పెద్దలతో ఎట్టా మాట్లాడాలో తెలుసుకోవాలరా. పెద్ద వయసు వస్తే సరిపోదురా. చెప్పేది నీకే, పెద్ద వయసు వస్తే సరిపోదు, పెద్దోళ్ళ నువ్వు బిహేవ్ చేయాలి కూడా.
సారీ అన్నా, నేను ఇది మీ మీద కోపంతో చేయట్లే, మా నాన్న మీద ఉన్న ప్రేమతో చేస్తున్నా. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నా. నాన్నంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఏ, మీ నాన్నంటే నీకు ఇష్టం లేదా? మరి చిన్నప్పుడు నువ్వు చెప్పుకొని ఉంటావు కదన్నా, మా నాన్న నాకు చాలా పెద్ద హీరోరా అని. మరి మీ నాన్న నీకు హీరో అయినప్పుడు మా నాన్న కూడా నాకు హీరోనేగా. మీ నాన్న నీకు ఎన్టీఆర్ అయితే మా నాన్న నాకు చిరంజీవిగా. నువ్వు అందరిలో ఆయన కొడితే పోయేది ఆయన పరువు ఒక్కటే కదన్నా, ఆయన్ని హీరోలా అనుకున్న అతని కొడుకు ప్రాణం కూడా. మనందరికీ తల్లిదండ్రులు ఉంటారు కదన్నా, మరి ఆ తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వనప్పుడు ఆ డిఫాల్ట్ నీలో ఉందా, మీ నాన్నలో ఉందా, లేక మీ నాన్న మీద నీకున్న ప్రేమలో ఉందా? ఆలోచించుకో. సారీ అన్నా, ఆ రోజు టీ స్టాల్లో అలా జరిగినందుకు, ఈరోజు ఇలా చేసినందుకు. నాకు 2 నెలలు టైం ఇవ్వు, నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. వస్తాను. కానీ వాడికి మీరు మాత్రం భలే పర్ఫెక్ట్ పేరు పెట్టారు సార్. వాడు మీకోసం యుద్ధంలో ఎంతమంది వచ్చినా ఎదురించి నిలబడే అర్జునుడు సార్. ఏమైందండి? ఏమైంది? ఏమైందండి? అర్జున్ అర్జున్ నా కొడుకు అప్పు మొత్తం తీర్చేశాడంట. నా కోసం ఆ రమేష్ గారిని కొట్టాడంట. ఎంత ప్రేమ పెంచుకున్నాడు నా మీద. నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా. వాడి విషయంలో ప్రతి తప్పుగా ఆలోచించా. అసలు వాడు నన్ను క్షమిస్తాడా? వాడు మన కొడుకండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఒక్క మాట అంటే తిరగబడుతున్నారే. అలాంటిది మన అర్జున్ గారిని ఎన్నిసార్లు కొట్టానే, ఎన్నిసార్లు తిట్టానే. ఇంత వయసు వచ్చిన వాడు ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అనలేదే. అర్జున్ వాడు మన పంత కట్టేశాడే. కానీ వాడిని అర్థం చేసుకోలేకపోయాను. అదేంటండి అలా మాట్లాడతారు? వాడికి ఒకసారి కాల్ చేయండి. మీరు చేస్తే తప్పకుండా మాట్లాడతాడు. ఒకసారి కాల్ చేయండి. ఏం మాట్లాడమంటావు వానితోటి? వాడికాడ జాబ్ లేనప్పుడు, డబ్బు లేనప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేనే అన్నా. ఈరోజు వాడిని రమ్మంటే నా కొడుకుని రమ్మనట్ట, జాబ్ ఉన్న నా కొడుకుని రమ్మన్నట్ట. ఏం చెప్పాలి? ఆకాశానే తాకేదాకా చుక్కల లెక్కలు తేల్చే. పిలవాల్సిన అవసరం లేదన్న, నేనే వచ్చేసా. అర్జున్, అర్జున్. అర్జున్, అర్జున్, క్షమించరా. అర్థం చేసుకోలేకపోయాను. ఊరుకుంటున్నా. వచ్చేసాడమ్మా. ఒకసారి కూడా కోపం రాలేదారా నా మీద? నీ మీద నాకు కోపం నాన్న. మీరంటే నాకు ప్రాణం నాన్న.
ఎదగాలిరా ఎదురీదై